రైతు సోదరులారా, మనం చూస్తున్న పొలం వచ్చేసి రోజ్లీన్ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోవద్దు ప్లీజ్. మీరు ఒకసారి ఆ మిరపతోటని గమనించండి ఎలా ఉందో. అక్కడ చూడండి, మొగ్గలు కానొస్తున్నాయి, చిక్కగా దగ్గర కాపు పోతుంది. పూతలో నల్లి కూడా ఏమైనా ఉందేమో చూడండి. పూతలో నల్లి కూడా ఏం లేదు, నేను తిరిగి చూశాను. నేను చేను మొత్తం తిరిగి చూశాను, చేను బాగుంది. ఇదైతే మీరు చూస్తున్న పైరు అయితే దగ్గరగా 80 నుంచి 85 రోజుల పైరు. ఏదైనా ఇంకా ఈ లెక్కన 93 నెలల పైరు అనుకోవచ్చు. సరే, 5 రోజులదే ఉంది, 3 నెలల పైరు అనుకోవచ్చు. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఇప్పటికైతే ఈ చేలో ఎలాంటి తెగుళ్ళు కానీ ఎలాంటి వైరస్ కానీ ఏమీ లేవు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. పూత ఇప్పుడే మంచి కాపు దిగటానికి మంచి లైన్గా ఉంది. పూత చూడండి, ఏమైనా నల్ల ఏమైనా కనిపిస్తుంది ఏమో పూతలు. ఇప్పుడే స్టార్ట్ అయింది కాపు, ఇప్పుడే దిగటానికి లైన్లోకి వచ్చింది. ఇదే మిరప తోటని కనుక మనం ఈ నెలాఖరికి కనుక చూస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది మిరప తోట. ప్రస్తుతానికి ఇది ఇప్పుడు 85 రోజుల పైరే. ఇదే మిరపతోటని మళ్ళీ నేను మీకు ఈ నెలాఖరికి చూపించడం జరుగుతుంది. మిరపతోట లైవ్ ఇవ్వడం కానీ లేకపోతే ఇలాగే ఒక వీడియో పెట్టడం కానీ జరుగుతుంది. చూడండి, అక్కడ ఒక చెట్టుకి కాయలు కానొస్తున్నాయి కింద. మీరు ఎప్పుడైనా మీ మిరపతోటలో ఎప్పుడూ కూడా మీరు టమాటా మొక్కలు కానీ బంతి మొక్కలు కానీ ఏమీ నాటొద్దు. ఎందుకంటే టమాటా మొక్కలు కానీ వంగ మొక్కలు కానీ ఈ రెండు ఏమీ నాటొద్దు. ఈ రెండు కనుక నాటితే మీ చేలోకి దోమపోటు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కువ బంతి మొక్కలు నాటుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బంతి మొక్కలకి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. బంతి పూలకి ఏదైనా దోమ వచ్చినా ఏదైనా పురుగు వచ్చినా పోయి ఆ బంతి మొక్కలు వాడటం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా మీ చేలో టమాటా మొక్కలు వంగ మొక్కలు నాటొద్దు. ఒకసారి మీరు ఆ మిరపతోటను చూడండి ఎలా ఉందో. మిరపతోట ఇప్పటికైతే నల్లగా ఉంది, ఇంకా బెట్టకు కూడా రాలేదు. బెట్టకు కనుక వస్తే మనకి కింద కానిచ్చేదే భూమి నెరలిచ్చి. చూడండి ఎలా ఉందో, మిరపతోట నల్లగా ఉంది. రోజ్లీన్ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది. మీరు చూస్తున్న పైరు వచ్చేసి 85 రోజుల పైరు, అంటే 3 నెలలు వేసుకోవచ్చు. ఇప్పుడే కాపు దిగటానికి సిద్ధంగా ఉంది. ఒకసారి నిదానంగా గమనించండి ఆ మిరప తోటని. ఏదైనా ఈ రకం చెట్టు వచ్చేసి 5 నుంచి 5.5 అడుగుల ఎత్తు పెరుగుతుందని చెబుతున్నారు. కాయ పొడవు కానీ లావు కానీ బాగుంటుంది అంటున్నారు. అది మనం తర్వాత వచ్చే వీడియోలో చూడవచ్చు. కాయ పొడవు ఎలా ఉంది, లావు ఎలా ఉందని నెక్స్ట్ తర్వాత వీడియోలో మనం చూపిస్తాము. ప్రస్తుతానికైతే 90 రోజుల పైన గమనించండి. ఒకసారి మొగ్గలు చూడండి ఎలా కానొస్తున్నాయో. ప్రతి కొమ్మ చిట్టిన ప్రతి ఆకు వచ్చిన చోటల్లా 2 మొగ్గలు కానొస్తున్నాయి చూడండి. కొమ్మ చిట్టిన దగ్గరల్లా 2 మొగ్గలు కానొస్తున్నాయి చూడండి. అంటే చిక్కగా దగ్గరగా కాసే లక్షణం ఉందని మనకి అర్థమవుతుంది. చూడండి, మీకు కానొస్తున్నాయి కదా మొగ్గలు. కొమ్మ చిట్లిన దగ్గరల్లా ఆకున్న దగ్గరల్లా చిట్టి ఆకున్న దగ్గరల్లా చూడండి 2 మొగ్గలు కానొస్తున్నాయి దగ్గరగా. ఇప్పటికైతే మిరపతోటలో కొమ్మకులుడు తెగుళ్ళు అయితే ఏమీ రాలేదు, ఏమీ ఆశించలేదు. ఆ దరిదాపుల్లో ఆ చుట్టుపక్కల ఉన్న చేలల్లో అయితే ఈ వెరైటీ అయితే చాలా బాగుంది. ఇప్పటికీ తోట కూడా చూడండి నల్లగా ఉంది. చేను కూడా మొత్తం ఒకటే హైట్లో, ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా సద్రంగా బాగుంది.
మీరు ఆ చిట్టి ఆకు ఉన్న దగ్గర గమనించండి ఎలా ఉందో. మొగ్గలు చూడండి, రెండు మొగ్గలు ఉంటాయి. వచ్చే చిట్టి ఆకు కూడా మెత్తగా ఎలా వస్తుందో చూడండి. పచ్చికాయ నలుపు రంగులో ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే పచ్చికాయ కనుక నలుపు రంగులో కనుకుంటే తాలుగాయ అనేది చాలా తక్కువ అయింది. రోజ్లీన్ వారి సరికొత్త రీసెర్చ్ మిరప విత్తనం ఆది మనం చూస్తున్న తోట. మీరు రైతు సోదరులారా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి వీడియోలు మరిన్ని పెడదాము. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదే మిరప తోటని మరలా మీకు ఈ నెలాఖరికి చూపించడం అయితే జరుగుతుంది. ఈ నెలాఖరికల్లా మనం చూస్తున్న మొగ్గలు పూతగా మారి పిందెలుగా మారే అవకాశం ఉంది. మనం ఏడన్నా ఒక పూత కనొస్తుంది చూడండి, ఆ పూతలు అయితే కాయలుగా మారుతాయి. ఏదైనా డిసెంబర్ ఫస్ట్ వారంలో అయితే మిరప తోట ఇంకా చాలా బాగుంటుంది. కాయలతోటి, పూతతోటి, మొగ్గలతోటి చెట్టు ఎత్తు పెరిగి బాగుంటుంది. చూడండి పచ్చికాయ చూడండి, ఇంకా పిందె దశలోనే ఉంది. పచ్చికాయ మట్టి పూత. వెరైటీ అయితే చాలా బాగుంది. రైతు సోదరులారా మీరు వేసుకోవచ్చు. నాటు విత్తనం వేయాలి అనుకుంటే మటుకు మీరు ఆది మిరప విత్తనం వేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఒకసారి చూడండి మొగ్గలు చూడండి, ఆకు చిట్లి కాడల మొగ్గలు ఎలా వచ్చాయో, చిన్న మొగ్గలు చాలా ముచ్చటగా ఉన్నాయి. దగ్గర కాపు జంట కాపులాగా కానొస్తుంది. దీన్ని చూస్తుంటే జంటకాయలాగా జంట కాపు పడేటట్టు ఉంది. మనం కనుక కమల పిల్లలు అంటారు చూడండి, అలా జంట కాపు పడేటట్టు కనిపిస్తుంది. చూడండి ఎలా ఉందో. ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అంటే చేను మిరపతోట తన నాణ్యతను కోల్పోకుండా బాగుంది. రోజ్లీన్ వారి సరికొత్త రీసెర్చ్ వెరైటీ ఆది. చూశారు కదా మిరపతోట ఎలా ఉందో. మీకు ఇప్పుడు దాకా వీడియో చూశారు కదా, ఈ వీడియోలో ఎక్కడైనా మీకు బొబ్బరి చెట్టు కానీ, ఏరుకుళ్ళుడు తలకుళ్ళుడు కానీ, లేకపోతే ఏదైనా లోపాలు కానీ, సమస్యలు కానీ ఏమైనా కనిపించాయా? మీకు కనుక ఏమైనా కనిపిస్తే, లేకపోతే మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయొచ్చు. ఒకసారి మొగ్గలు చూడండి ఎలా ఉన్నాయో, చిట్టాకు దగ్గర ఎంత దగ్గరగా ఎంత బాగున్నాయో. ఈ చేను వచ్చేసి 2 ఎకరాల చేను. 15 రోజుల తర్వాత ఈ చేను కనుక చూస్తే ఇంకొక స్థాయిలో ఉంటుంది. ఆ రోజు నేను ఈ చేను మీకు మనం చూస్తున్న చేను లైవ్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇలాగే వీడియో పెట్టడం కానీ జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని ఇంకా చూడొచ్చు. ఒక మిరపతోటే కాదు, మాగాని కూడా మనం పెడతాము. కంది కానీ, మాగాడి కానీ అన్ని వీడియోలు మన ఛానల్లో చూడొచ్చు.